నాకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఘనపరచబడాలి, నాకు రక్షణ ఇచ్చిన ప్రభు ఘనపరచబడాలి ప్రజల మధ్య. మనమందరం కలిసి సభ పెడదామా, సెమినార్ పెడదామా, కార్యక్రమాలు పెడదామా? ఘనముగా చేసేదేదో ఘనంగా చేద్దాం. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, చూడండి, సభలు పెట్టే చాలా ఘనంగా జరగాలి. ఏమండి, మరి మీ సభలు పెడితే చాలా ఖర్చు అవుతుందా? మరి ఖర్చు అవుదా? ఏం పెళ్ళి అయితే ఖర్చు అవుదా? ఏమండి, ఎందుకండి పెళ్ళికి ఎంత ఖర్చు ఎందుకు? భోజనాలు ఎందుకు? ఒక తాడు ఇచ్చేసారు, కట్టిరా అని ఇంట్లో కట్టేయచ్చు కదా. అంటే నీకు ఒక ఘనకార్యం చేయడానికి, ఒక శుభకార్యం చేసుకోవడానికి ఎంత పెద్ద ఏం చేయవా? పెట్టడానికి డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇవ్వండి. మరి డాక్టర్ ఖర్చు పెడతా 5 లక్షలు? ఏమండి, దేవుడు ఖర్చు పెట్టడానికి చేతులు రావు మనకి. కానీ హాస్పిటల్లో డాక్టర్కి ఇచ్చేయమంటే ఖచ్చితంగా నోరు మూసుకొని ఇవ్వాలి మనం. ఏమండి, మీ ఆవిడ బతకాలంటే ఒక 5 లక్షలు పెట్టండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? పర్లేదండి డాక్టర్ గారు చచ్చిపోతే చచ్చిపోనివ్వండి అంటావా? ఏమండి, అమ్మో నేను ఎంత ప్రేమించాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, ఏమండి చంపించుకుంటానా? తల తాకట్టు పెట్టని తెచ్చేస్తానని డాక్టర్ గారు అంటారు. అంటే నీ వాళ్ళని కాపాడుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అదే దేవుని గణపరచడానికి ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టే బదులు ఎక్కడ ఖర్చు పెడితే ఎంత బాగుండు? ఏమండి, మనం అనుకుంటాం కదా, అచ్చచ్చ అనవసరంగా హాస్పిటల్కి ఖర్చు పెట్టాను, కానీ నిజంగా ఆ డబ్బులు చేతిలో ఉంటే దేవుడి కోసం 5 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా సభ పెడితే ఎంత బాగున్ను? బాగుంటుందా లేదా? కనుక అటు డాక్టర్ ఖర్చు పెడతావా, ఇటు దేవుడికి ఖర్చు పెడతావా? దేవుడికి ఖర్చు పెడితే డాక్టర్తో పని లేదు, దేవుడికి ఖర్చు పెడితే ప్రమాదంతో పని లేదు, దేవుడికి ఖర్చు పెడితే శత్రువుతో పని లేదు. వాడు రావడు అసలు ఎవడు రానివ్వడు నీ దగ్గరికి. ఇది దేవుడు మనకి నేర్పించిన సులువండి, కానీ అర్థం కాదు జనాలకి.